మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం సంకటహర చతుర్థి కాబట్టి పసుపు డబ్బాలో దీనిని వెయ్యండి. మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తూ ఉన్నారు. పౌర్ణమి ముగిసిన తర్వాత వచ్చే చతుర్దశిని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడికి ప్రత్యేకమైన పూజలు చేసి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇదే రోజున సంధ్యా సమయం ముగిశాక చంద్రుణ్ణి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఉపవాసం ఉండేవారంతా చంద్రుణ్ణి చూసిన తర్వాతే తమ ఉపవాసాన్ని విరమించాలి. సంకిష్ట చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. సంకటహర చతుర్థి అంటేనే సంకటాల అనగా కష్టాలు అడ్డంకులను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతటి పవిత్రమైన రోజున పసుపు డబ్బాలో ఏమి పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. పసుపు మన అందరి ఇళ్లల్లో ఉంటుంది. పూజల్లో వాడే పసుపు, వంటల్లో వాడే పసుపు, ఇలా 2 రకాలుగా పసుపును ఇంటిలో ఉపయోగిస్తాము. పసుపు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. పసుపు లేనిదే ఏ పూజ మొదలు అవ్వదు. మనం ఇంటిలో ఏదైనా వ్రతం చేసినా, 10 మందిని పిలిచి పూజలు చేసినా పసుపుతో గౌరీదేవిని గణపతిని చేస్తాము. పసుపు పూజలో ఎంత ముఖ్యమో వంటల్లో కూడా అంతే ముఖ్యం. పసుపు వంటల్లో ఉపయోగించటం వల్ల వంటల్లో రుచి పెరుగుతుంది, మంచి కలర్గా కనిపిస్తుంది. మనకు కూడా ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తుంది పసుపు. అయితే పసుపుతో పరిహారాలు చేసినా, పూజలు చేసినా మనకు ఫలితం దక్కాలి అంటే విశ్వాసంతో పూర్తి భక్తి శ్రద్ధలతో చేయాలి. పసుపు ఉన్న డబ్బాలో రేపు సోమవారం సంకటహర చతుర్థి కలిసి వచ్చిన రోజున ఇది వేయటం వల్ల మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. పసుపు అంటే లక్ష్మీదేవితో పాటు గణపతికి కూడా ప్రీతికరమైనదే. ఈ పసుపు డబ్బా పరిహారము చేయటం వల్ల లక్ష్మీ గణపతుల అనుగ్రహం మనకు కలుగుతుంది. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అనే కాదు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ పరిహారం చేయడానికి మీరు వంటకు ఉపయోగించే పసుపు డబ్బాను వాడాలి. అంటే వంటకు వాడే పసుపు డబ్బాలో ఇది పెట్టాలన్నమాట. సంకటహర చతుర్థి రోజున పసుపు డబ్బాలో ఇది పెడితే మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు, ఈతి బాధలు, శత్రు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆస్తులు వృద్ధి చేసుకోవడానికి డబ్బు లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇంతకీ సోమవారం సంకటహర చతుర్థి రోజున పసుపు డబ్బాలో ఏమి పెట్టాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్ డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం సంకటహర చతుర్థి రోజు ఈ పరిహారం చేసుకోండి. పసుపు డబ్బాలో ఏమి పెట్టాలో తెలుసుకునే ముందు చాలామంది పసుపు విషయంలో కొన్ని పొరపాట్లను చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు పసుపు విషయంలో ఎలాంటి పొరపాట్లను చేస్తే వెంటనే సరిచేసుకోండి. లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. పసుపు మరియు పసుపు డబ్బా విషయంలో ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ ఇంటిలో ఆర్థిక పరంగా చాలా సమస్యలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. పసుపు డబ్బాను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. వంటలో వాడే పసుపును నెలకు ఒక్కసారైనా సరే ఎండలో పెట్టాలి. పసుపును ఎండలో ఉంచటం వల్ల పసుపు తొందరగా పాడవ్వకుండా ఉంటుంది. కొంతమంది ఇళ్లలో పసుపు ఉన్న డబ్బాలో పురుగులు వస్తూ ఉంటాయి. అలా పురుగులు పట్టిన పసుపును వంటల్లో ఉపయోగిస్తే ఇంటిలో ఉన్న వారందరికీ కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలా పురుగు పట్టిన పసుపును జల్లించి గుమ్మాలకు రాయడానికి వాడవచ్చు, కానీ వంటల్లో మాత్రం అస్సలు వాడకూడదు. ఒకవేళ మీరు పసుపు విషయంలో ఈ తప్పును చేస్తే వెంటనే మానుకోండి. ఏ ఇంట్లో అయితే పసుపు పదే పదే పాడైపోతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండటం లేదని అర్థము. పసుపుని ఎప్పటికప్పుడు ఎండలో పెట్టడం వల్ల వంటల్లో రుచి కూడా పెరుగుతుంది. పసుపు డబ్బాను ఆ డబ్బాపై ఉన్న మూత కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పసుపు, ఉప్పు, కారం డబ్బాల్లో విడివిడిగా స్పూన్లను వాడాలి. ఒకదానిలో ఉపయోగించిన స్పూన్ ఇంకొక దానిలో ఉపయోగిస్తే
అవి త్వరగా పాడైపోతాయి. అలాగే పసుపు పూర్తిగా నిండుకోకుండా చూసుకుంటూ ఉండాలి. కొంతమంది పసుపు డబ్బాలోని పసుపు పూర్తిగా అయిపోయిన తర్వాత ఆ డబ్బాను శుభ్రం చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. పసుపు డబ్బాలో కొంచెం పసుపు ఉండగానే ఆ పసుపును ఒక పాత్రలోనికి తీసి ఆ తర్వాత పసుపు డబ్బాను శుభ్రం చేసుకోవాలి. లేదా బయట నుండి పసుపును కొనుక్కొని వచ్చిన తర్వాత పసుపు డబ్బాను శుభ్రం చేసి బాగా ఎండబెట్టి ఆ తర్వాత ఆ పసుపు డబ్బాలో కొత్తగా తెచ్చిన పసుపును లేదా ముందుగా పసుపు డబ్బాలో నుంచి తీసిన పసుపును పసుపు డబ్బాలో వేయాలి. పసుపు విషయంలో ఈ జాగ్రత్తలు ఏ స్త్రీ అయితే తీసుకుంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది. ఏ ఇంట్లో అయితే పసుపు ఎక్కువగా ఉంటుందో, శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకు అస్సలు లోటు అనేదే ఉండదు. కాబట్టి పసుపు డబ్బా విషయంలో ఈ జాగ్రత్తలను పాటించండి. పసుపు ఎప్పుడైతే పురుగు పడుతుందో అప్పుడు మీ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించిందని గుర్తించండి. ఇక రేపు సంకటహర చతుర్థి రోజు పసుపు డబ్బాలో ఏమి పెట్టాలి అంటే వెల్లుల్లిపాయ. అవును, రేపు సంకటహర చతుర్థి రోజున తలకు స్నానం చేసి గణపతిని ఆరాధించి శివుడిని ఆరాధించాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఒక వెల్లుల్లిపాయను తీసుకొని మీ చేతిలో పెట్టుకొని మీకు ఉన్న ఆర్థిక సమస్యల గురించి, ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకోండి. ఇంటిలో ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పేరు చెప్పుకొని ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. వృత్తి, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురుచూసేవారు కూడా, వ్యాపారంలో అభివృద్ధి కోసం ఎదురుచూసేవారు కూడా అందరూ కూడా ఈ వెల్లుల్లిపాయ పరిహారాన్ని చేసుకొని మీ సంకల్పం చెప్పుకొని ఆ వెల్లుల్లిపాయను పసుపు డబ్బా మధ్యలో ఉంచండి. వెల్లుల్లిపాయను డైరెక్ట్గా అందులో వేయకుండా ఒక్కో రెబ్బను తీసి పసుపు డబ్బాలో వేయాలి. తొక్కను మాత్రము తీయకూడదు. వెల్లుల్లికి ఉన్న తొక్కను తీయకుండానే తొక్కతో పాటుగా ఆ రెబ్బలను పసుపు డబ్బాలో వేయండి. ఇలా పసుపు డబ్బాలో వెల్లుల్లి వేయటం వల్ల మీకు ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది, డబ్బు కూడా మీ ఇంటిలో బాగా నిలుస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా డబ్బును ఎలా సంపాదించాలని ఆలోచనలు చేస్తాము, ఎలా పొదుపు చేయాలని ఆలోచనలు చేస్తాము. ఆరోగ్యం బాగుంటేనే కదా ఆఫీస్లో కూడా బాగా వర్క్ చేసి ప్రమోషన్స్ పొందగలుగుతాము. మంచి మంచి ఆలోచనలు చేసి వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాము. పసుపు ఉన్న డబ్బాలో రేపు సోమవారం సంకటహర చతుర్థి కలిసి వచ్చిన రోజున ఇది వేయటం వల్ల మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. పసుపు అంటే లక్ష్మీదేవితో పాటు గణపతికి కూడా ప్రీతికరమైనదే. ఈ పసుపు డబ్బా పరిహారము చేయటం వల్ల లక్ష్మీ గణపతుల అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి మీకు మంచి ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా కావాలి అంటే రేపు సోమవారము సంకటహర చతుర్థి రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా వెల్లుల్లిపాయను వేసి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని మీ సొంతం చేసుకోండి. అలాగే పసుపు విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలను మీ సొంతం చేసుకొని హాయిగా ఆనందంగా జీవించండి. మీకు ఉండే ఎటువంటి ఆర్థిక సమస్యలైనా తొలగిపోవాలంటే సంకటహర చతుర్థి రోజున గుప్పెడు శనగలతో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేయమని పండితులు అంటూ ఉన్నారు. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. సూర్యాస్తమయ సమయంలో చవితి తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజును సంకష్టహర చతుర్థిగా తీసుకోవాలి. అయితే మానవ జీవితంలో కష్ట సుఖాలు ఎదురవుతూ ఉంటాయి. సుఖంగా ఉన్నప్పుడు అందరూ ఆనందంగానే ఉంటారు, కానీ కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి అనేక బాధలు పడుతూ ఉంటారు. ఎలాంటి సమయంలో అయినా మనిషి తాను చేసే పని చేసుకుంటూ చేయాల్సిన పనుల గురించి ప్రణాళిక వేసుకుంటూ నీతిగా కష్టపడి పైకి రావాలి. ఇంట్లో ఏ ఒక్కరికి సమస్య వచ్చినా కుటుంబంలో అందరూ బాధగానే ఉంటారు. అదే కుటుంబంలో ఉన్న గొప్పతనం. కొందరి కుటుంబాలలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అనుకున్న పనులు జరగవు. ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఇలా సమస్యలు ఉన్నవారు, అలాగే అనుకున్న పనులు జరగాలని కోరుకునేవారు రేపు సంకటహర చతుర్థి రోజున శనగలతో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే కష్టాలన్నీ తొలగి అదృష్టం కలుగుతుంది. మరి ఏం చేయాలంటే సంకటహర చతుర్థి రోజున ఉదయమే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలకు స్నానం చేయాలి. ఆ తర్వాత దేవుడి గదిని అలంకరించి లక్ష్మీదేవిని, గణపతిని ఇద్దరిని పూజించుకోవాలి. పూజ గదిలో మంచి ఎర్రటి మందార పువ్వులను సమర్పించుకోవాలి.
పూజలో నైవేద్యంతో పాటు గుప్పెడు పచ్చిశనగ పప్పును పెట్టాలి. మీ పూజ పూర్తయిపోయిన తర్వాత కూడా ఈ శనగపప్పును రోజంతా పూజ గదిలోనే ఉంచేయాలి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి స్నానం చేసి పూజ గదిలోనికి వెళ్ళి పప్పును తీసుకుని పులిహోర తయారు చేసుకోవాలి. ఈ పులిహోరను మీ ఇంట్లో అందరూ కొంచెం తిని మిగిలిన పులిహోరను పేదలకు పంచిపెట్టాలి. సంకటహర చతుర్థి రోజు ఈ పరిహారం చేయటం వలన ఇంట్లో ఉన్న ఆర్థిక బాధలన్నీ తొలగి అదృష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఏ పని మొదలుపెట్టినా పూర్తవ్వట్లేదని బాధపడేవారు సంకటహర చతుర్థికి ఈ పరిష్కారం చేస్తే మంచి లాభాలు కలుగుతాయి. కనుక మీరు కూడా రేపు సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా చేసి మీ పనులన్నీ తొలగించుకొని సంతోషంగా ఉండండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.